హలో గైస్, నా పేరు సుమంత్ కూరపాటి. ఈరోజు మన ఛానల్కి విజిట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం 5K సబ్స్క్రైబర్స్ని ఫిల్ చేసుకున్నందుకు గాను మనం గుడికైతే వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే దాటాలి. ఆ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఆ ట్రాఫిక్ని అయితే దాటుకుందాం. 5K సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసినందుకు గాను మనం టెంపుల్కి వెళ్ళి దేవుడికి మొక్కున్నాం. అది ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం. ఆయనకి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. అది నాకు నేను ఇచ్చుకుంటే అప్రిషియేషన్. సో ఫస్ట్ మనం గుడికి వెళ్ళి ఆ గుడి ఎక్కడుంది, ఏ దేవుడు అనేది చూపిస్తాను మీకు. కొంచెం డోంట్ స్కిప్ బ్రో. వినాయకుడు టెంపుల్. సో ఒకసారి వెళ్ళి చూద్దాం ఓపెన్లో ఉందా అని. వాయిస్ క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఆ టెంపుల్ వచ్చేసరికి అదే టెంపుల్. సో మనం ఇప్పుడు ఒక కొబ్బరికాయ, పూలు ఇవన్నీ తీసుకొని దేవుడి గుడికి దగ్గరికి వెళ్దాం. దానికి ఆపోజిట్లోనే ఉంది షాపు. సో ఇది కొబ్బరికాయ, ఇవి పూలు అమ్మాయి 2 కలిపేసేసి మేడం ఇచ్చేసారు. మనం ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఆ టెంపుల్ అదే, దానికి ఆపోజిట్ ఉంది ఆ షాపు. సో ఈ టెంపుల్ ఉన్నది గార్వేబావిపాల్య. సో చూడండి ఎలా ఉందో. సో మనం వెళ్ళే టయానికి ఎవరు అక్కడ లేరు. సో మనం అడిగాము అతన్ని, పూజారి గారిని, కాసేపు వెయిట్ చేయండి అమ్మా అన్నారు. ఆలోపు మనం బొట్టు పెట్టుకుందాం. సో ఎందుకు వెయిట్ చేయమన్నారంటే వాళ్ళు ఇంకా దానికి దేవుడికి పూజా అలంకారం అవ్వలేదంట. సో పూజా అలంకారం అయిపోయిన తర్వాత మన పేరు మీద అర్చన చేస్తా అన్నారు. సో లోపు అక్కడ వెయిట్ చేసాం లైన్లో ఉండి. మీరే చూడండి, అవి డోర్స్ క్లోజ్ చేశారు. డోర్స్ క్లోజ్ చేసి దేవునికి పూజా కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది లోపల. సో వెయిట్ చేసాము. వెయిట్ చేసినందుకు మనకు మంచి జరిగింది. ఎందుకంటే ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అక్కడే ఉన్నాం కాబట్టి. సో పూజారి గారు మన దగ్గరికి వస్తున్నారు. సో మన పేర్లు చెప్పి, గోత్రం చెప్పి అర్చన చేయించుకుందాం. పూజారి గారు రండి. कश्यप गोत्रोद्भव सुमंत नाम देश अरुण नाम ने राजेश नाम देश शिव भारत नाम देश పూజా కార్యక్రమం అయిపోయింది. మనమైతే దేవునికి దర్శనం చేసుకున్నాం. ఫైనల్గా రిటర్న్ అయ్యాం పీజీకి. వాయిస్ వినపడిన మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను ఇస్తాను. ఆడ వెయ్యి తినాలి. ఫస్ట్ ఆకలి అవుతుంది ఫుల్గా. పీజీకి అయితే వచ్చాం. పీజీలో వచ్చేసరికి మనకు పులిహార చేశారు. ఈ పులిహార, చింతపండు పులిహార ఎలాగుందో ఒకసారి తిని టేస్ట్ చెప్తాను. రోజు తినేదే, కానీ ఈరోజు నార్మల్గానే ఉంది. అంత టేస్ట్ ఏమనిపించలేదు, కానీ ఏదో తినాలి కాబట్టి మనం తింటున్నాం. బాగుంది. సో ఇది తిన్న తర్వాత ఒక టీ తాగితే కానీ మనకి మనశ్శాంతి ఉండదు. తినేసి అయిపోయింది. సో బయటకు వచ్చినాం. షాప్కి అయితే వెళ్తున్నాం, దగ్గరున్న షాప్కి. ఎందుకంటే పోయి ఒక టీ, మంచిగా టీ లేనిదే నాకు నిద్ర పట్టదు, నిద్ర రాదు, రోజు గడవదు. సో మనం షాప్కి అయితే వచ్చాం. బాలా అన్న షాప్ ఇది. మా పీజీ ఎదురుగానే ఉంటుంది. బాలా అన్న లక్కలు వేస్తున్నాడు. సో టీ మనం పోగానే మనం చెప్పాల్సిన అవసరమే లేదు టీ అని. నన్ను చూడంగానే టీ ఇస్తాడు. ఒకసారి టీ తాగుదాము అన్న. టీ తీసుకోరా, ఎంతసేపు అవుతుంది. ఫైనల్గా మనకు టీ వచ్చేసింది.
ఇట్లా టీ తాగేసి ప్రశాంతంగా ఆస్వాదించి మనం పీజీకి వెళ్ళిపోదాం. పీజీ అనేది ఒక ఎమోషన్. మనం చిన్నప్పటి నుంచో పీజీలోనే ఉంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు హెయిర్ అలాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ చేయాలి, ఎలా తీస్తే వీడియో బాగుంటుందని మీరు నాకు సజెషన్స్ ఇస్తే నేను అలాగే చేస్తాను. ధన్యవాదాలు. బాయ్.